కోదాడకు వెంటనే వెళ్ళాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజేష్ మృతికి కారకులైన పోలీసులు తమను తాము సమర్థించుకోవడం కోసం వాళ్ళు కట్టుకథలు అల్లుతున్నారు. రాజేష్ మృతికి మేము కారణం కాదని చెప్పడం కోసం వాళ్ళు కట్టుకథలు అల్లుతున్నారు. వాళ్ళు అల్లే కథల్లో నిజాయితీ లేదు, న్యాయం లేదు, వాస్తవం లేదు. అవి టోటల్గా వాళ్ళు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అల్లుతున్న తప్పుడు కథల్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ రాజేష్ మృతి మీద పోలీసుల వాదన మీ దృష్టికి తీసుకొస్తున్నా. రాజేష్ మృతి మీద, దళిత మాదిగ యువకుడైన రాజేష్ మృతి మీద పోలీసుల వాదన మీ దృష్టికి తీసుకొస్తున్నా. నంబర్ 1, 8వ తారీఖు నాడు, నవంబర్ 8వ తారీఖు నాడు కె రాజేష్ అనే ఒక చిలుకూరు మండల పరిధిలోకి సంబంధించిన ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన కమ్మ యువకుడు ఒక ఫిర్యాదు చేశాడు. రాజేష్ మీద ఆ ఫిర్యాదు 8వ తారీఖు నాడు తీసుకొని అదే రోజు ఎఫ్ఐఆర్ కట్టామని, 9వ తారీఖు నాడు రాజేష్ని అరెస్ట్ చేశామని, 10వ తారీఖు నాడు మేము కోర్టులో రిమాండ్ చేశామని చెప్పి ఇది పోలీసుల వాదన. 8వ తారీఖు నాడు రాజేష్ మీద చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వస్తే 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. 9వ తారీఖు నాడు రాజేష్ని అరెస్ట్ చేశామని, 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచామని, మేమేమి చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మరణానికి మేము కారణం కాదని చెప్పి వీళ్ళు అల్లిన కట్టుకథలు 3 అంశాలుగా ఉన్నాయి. మాపో అన్ని వివరాలతో డీజీపీ గారిని కూడా కలుస్తాం. అదే సమయంలో కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరులు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్యకు పేరేం పేరు కొంత పోలీసుల వైపే నిలబడ్డట్టుగా కనిపిస్తున్నది. కానీ మా ఆధారాల ముందు వాళ్ళు పెట్టే కట్టుకథలు నిలబడవని, మేము చోతలేవు నిలబడవని, బాధితుల వైపు నిలబడాల్సిన బాధ్యత అక్కడ ఎమ్మెల్యేకు ఉన్నదని ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ఈ విషయంలో సంపూర్ణ న్యాయం జరగాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఎంత దూరం పోయిందంటే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చలో కోదాడ పిలుపునిచ్చారు 10వ తారీఖు. కోదాడ నియోజకవర్గం వరకే చలో పిలుపునిచ్చారు 10వ తారీఖు. 22కి ఏదో వాయిదా వేసుకున్నట్టుగా నిన్న మేము చూశాం. కానీ ఇక్కడ సూర్యాపేట వాల్సింది పోయి శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన సూర్యాపేట జిల్లాలో 38